చూడండి పాకం రెడీ అయిందేమో చూసుకుందాం. ఈ ప్లేట్లో నీళ్ళు పోసాను. చూడండి రెడీ అయిపోయింది. ఇది కొంచెం దగ్గరికి వచ్చింది కదా, రెడీ అయినట్టే. ఇందులో మనం ఈలోపు కొబ్బరి వేసేసుకుందాం. అది ఇంకా కొంచెం చిక్కబడుతుంది కొబ్బరి వేసుకోవడం వల్ల. చూడండి ఇందులో నేను యాలక పొడి అది వేయట్లేదు, ఎందుకంటే యాలక పొడి వేసిన టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరి వేసుకుని దీనికి మనకి స్మెల్ రావాలి, మంచి టేస్ట్ రావాలి అంటే ఏం వేయాలి తెలుసా మీకు? అదొక చిక్క అనుకోండి, నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. యాలక పొడి కాదు, ఈ వరిపిండి అరిసెలు పోకుండలో దానికి మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇది మంచి టేస్ట్ గుల్ల కూడా పడుతుంది అనమాట. అలా చేయడం చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. యాలక పొడి ఎక్కర్లేదండి దీనికి. ఇంక మనకి పిండి రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికాక అప్పుడు మనం పిండి వేసుకుని తిప్పుదాం. ఇప్పుడు నేను కొబ్బరి వేసాను కదా, ఒక 2 నిమిషాలు ఉడికాక నేను పిండి వేయడం చూపిస్తాను. చూడండి అందులో కొబ్బరి నెయ్యి పోసాం కదా, మనం కొంచెం కొంచెంగా పిండి వేసేసుకుందాం. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగా కొంచెం కొంచెం పిండి వేస్తూ మొత్తం గట్టి అయ్యే వరకు కలిపేసుకుందాం. చూడండి మొత్తం అంతా ఇది మొత్తం కలిపేసాక నేను చూడండి కేజీ బెల్లానికి కేజీన్నర పిండి పెట్టుకున్నాను కదా, అది ఎంతవరకు సరిపోయిందో లేదో చూద్దాం. నేను ఇంకా పిండి ఉంచాను కానీ లెక్కకు అలా కొలిచి ఉంచుకున్నాను. ఎప్పుడూ బెల్లం ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఒక్కొక్క బెల్లం ఒక్కొక్కలా పడుతుంది పిండి. అందుకని మనం పిండి కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి. లెక్క ప్రకారంగా కేజీ బెల్లానికి కేజీన్నర పిండి. ఇది మొత్తం కలిపేసాక నేను చూపిస్తాను. చూడండి ఇలా వచ్చింది. ఇది ఇలాగా కొంచెం ఉంది, ఇది కూడా పట్టేస్తుంది. వేసి కలిపేస్తాను. చూడండి కరెక్ట్గా మనకి కేజీన్నర బియ్యం పిండికి కేజీ బెల్లంతో సరిపోయింది. ఇది పూర్తిగా కలిపేసాక అప్పుడు మనం చూద్దాం. చూడండి మొత్తం కలిపేస్తే ఈ రీతిగా వచ్చింది. ఇందులో మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసి కాసేపు అలా ఉంచుతాను, అంతే. కాసేపు అలా ఉంచాక మనం వేసేసుకోవడం. ఇదిగో చూడండి పిండి రీతిగా వచ్చింది కదా, ఇది ఇప్పుడు మనం కొబ్బరి బూరెలు వేసేసుకుందాం. చూడండి ఇలా తీసుకుని కొంచెం కొంచెం చక్కగా ఇలా అద్దేసుకుని మనం స్టవ్ మీద వేసేసుకోవడం. మరి ఎక్కువ పలచగా వేయకూడదు అనమాట. నేను 2 చేసి నేను మీకు చూపిస్తాను. ఇది అరిసెల పిండి అంత గట్టిగా చేయకూడదు అనమాట, అప్పుడు పొంగదు. దానికి కారణం కూడా చెప్పేస్తున్నాను. ఇంతే స్ప్రెడ్ చేయాలి, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. చూడండి చేసుకున్నాను కదా, నెమ్మదిగా ఇందులో ఇలాగా డిప్ చేసుకున్నాం. అది పైకి తేలేక ఇంకోటి వేసుకుందాం. చూడండి ఇలా తేలింది కదా, చక్కగా మనం అది బ్యాక్ కూడా చేసేసుకోవచ్చు. చేసేసుకున్నాక అప్పుడు ఇంకొకటి వేసుకోవచ్చు. అది కూడా వేసేయచ్చు అలాగా. అంతే అండి. అలా వేసుకుని మీకు అన్నీ నేను చూపిస్తాను. చాలా చక్కగా ఉంటుంది. ఇది ఫస్ట్ది కదా, ఇది కొంచెం రౌండ్ రాలేదు కానీ అన్నీ చక్కగా వస్తుంది. ఇలా మనం చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే అండి. తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి కొబ్బరి బూరెలు చక్కగా వచ్చాయి. ఇవన్నీ ఇలా చేసాను నేను. ఒకటి ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి చక్కగా మంచిగా, ఇది చిన్న ముక్క తింటే నోటి నిండా వచ్చేస్తుంది స్వీట్, అంత ఇదిగా ఉన్నది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? చూడండి ఎంతో చక్కగా రెడీ అయిపోయాయి అన్నీ. ఇలా మీరు చేసుకొని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మధ్యలో కరెంట్ పోయింది,
ఇవి కొంచెం బ్లాక్గా వచ్చేసాయి. ఓకేనండి, ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.